ఓం నమ శివాయ. అందరికీ నమస్కారాలండి. ఈరోజు మనం ఒక మంచి విషయం మాట్లాడుకుందామండి. చాలామంది కష్టాలు పడుతున్నారు, అనుకున్న పని జరగడం లేదు, ధనం రావడం లేదు, కష్టాలతో మేము ఉన్నామండి గురువుగారు, మాకు మంచి రెమెడీ ఇవ్వమని అడుగుతున్నారు. కాబట్టి వీళ్ళందరికీ రెమెడీ అన్నట్టు అయితే మనకు కాలాన్ని ఆశించేవాడు కాలభైరవుడు, కాబట్టి కాలభైరవ రెమెడీ అనేది మనం చెప్పుకుందామండి. అయితే మీరు ఏం చేయాలంటే, ప్రతి నెల మీకు ఒక అష్టమి అనేది వస్తుందండి. అష్టమి తిథి అనే రోజు మీరు అప్పుడు కాలభైరవుడు ఏంటంటే, అష్టమి తిథి రోజు ఎవరైతే వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకి 100% మంచి లాభాలు జరుగుతాయి, అనుకున్న పని నెరవేరుతాయి. మరి ఏం చేయాలి గురుగారు అన్నప్పుడు, అష్టమి రోజు మీరు ఒక నల్ల వస్త్రం తెచ్చుకోండి, అందులో పిరికెడు నల్ల నువ్వులు వేయండి, పిరికెడు నల్ల కందులు వేయండి, 11 రూపాయలు వేయండి, మూట కట్టండి. అష్టమి రోజు కాలభైరవ గుడి ఎక్కడుందో అక్కడికి వెళ్ళి ఆ కాలభైరవునికి సమర్పించి కాలభైరవ మంత్రం ఓం శ్రీం మా కాలభైరవాయ నమః అనే మంత్రం జపించండి. మీరు అనుకున్న పనులన్నీ జరుగుతాయి. నమస్కారం అండి.